క్వాడ్జ్ అనేటటువంటిది నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి దాన్ని తవ్వేశారు. కాకాని గోవర్ధన్ రెడ్డి తవ్వుకున్నాడు, అనిల్ యాదవ్ తవ్వుకున్నాడు, దుర్మార్గం చేస్తున్నారు. వాళ్ళిద్దరూ విపరీతంగా సంపాదించేశారు. వాళ్ళ అనుచరుడే ఇచ్చినటువంటి ఆరోపణల మీద అనిల్ యాదవ్ మీద కూడా కేసు పెట్టారు. నో డౌట్, తవ్వుకోలేదని చెప్తే అంతకంటే వెరితనం ఉండదు, లేదా అదే అమ్ముకోలేదని చెప్తే అంతకంటే వెరితనం ఉండదు, గనుల దగ్గర డబ్బులు వసూలు చేయలేదని చెప్తే అంతకంటే వెరితనం ఉండదు. మనం మద్యం, ఇసుక, మైనింగ్ ఈ మూడిట్లలో మనం ఒక ఆరోపణ చేసిన, ఒక కేసు పెట్టిన, ఒక చర్య తీసుకున్నా అది ప్రజలు ఎప్పుడు నమ్ముతారంటే మనం ఆ తప్పు చేయకుండా ఉంటే. ప్రభుత్వ మద్యం దుకాణం తప్పని చెప్పి బెల్ట్ షాపుల దగ్గర నుంచి పర్మిట్ రూముల దాకా అనుమతిస్తుంటే వాళ్ళది కుంభకోణం, మనది లంబకోణం ఎట్లవుతుంది? అట్లాగే ఇసుక వాళ్ళు తినేశారు అని చెప్పి ఇక్కడ అంత హారతి కర్పూరంలో మింగేస్తుంటే డబ్బులు లేకుండా ఇసుక లభించకపోతే అప్పుడు దీన్ని ఏమంటారు? పబ్లిక్ పర్లేదంటారా? మైనింగ్ ఇదే ఈనాడు జ్యోతినే రాసినాయి కదా, నెల్లూరు జిల్లాలో మైనింగ్ని ఎలాగ బెదరేస్తున్నారు ఏంటి అన్నట్టుంది. ఏడాది పాటు కథనాలు వేసినాయి కదా, మరి ఇప్పుడు తవ్వుకుంటుంది ఎవరు? తవ్వి తీసుకుపోతుంది ఎవరు? అసలు లీజులకి ఇవ్వకుండా తవ్వేస్తుంది ఎవరు? మరి ఇది కూడా ఇప్పుడు కూడా కుంభకోణమే కదా. సరే, ఇప్పుడున్న నాయకులు వాళ్ళ ఆనాటి నాయకులు ఈనాడు జైలుకి వెళ్తే ఇవాళ ఉన్న నాయకులు రేపు జైలుకి వెళ్తారా? ఒక సంప్రదాయం బిగినైతే రెండో సంప్రదాయం కొనసాగుతున్నట్టే కదా, నెక్స్ట్ భవిష్యత్తులో కొనసాగుతుంది కదా. ఇప్పుడు పెద్ద నాయకులు పట్టుకున్నారు, అప్పుడు కింద స్థాయి నుంచి పై స్థాయి దాకా కొత్తగా జైళ్ళను నిర్మించాల్సి వస్తుందేమో. లేదంటే అదేది కళ్యాణ మండపాలు ఇట్లాంటివి తీసుకుని అప్పట్లో కనుక ఎమర్జెన్సీ టైంలో అవన్నిటినీ పెట్టేవాళ్ళు, వాటిట్లో పెడుతుండేవాళ్ళు అనమాట. ఏది పడితే అది ఆ బిల్డింగ్లు అద్దెలకి తీసుకుని మరి జైలు పెట్టేవాళ్ళు. అట్లాంటి పరిస్థితి వస్తుందేమో.